వెల్కమ్ టు 5 PM షో. హైదరాబాద్ ఎండిపోతుందా? చుక్క నీటికి లక్షల్లో ఖర్చు పెట్టాలా? గుక్కడి నీటి కోసం సిటీని జల్లెడ పట్టేస్తున్నారు. నియంత్రణ లేకుండా భూగర్భ జలాన్ని తోడేసేందుకు వేస్తున్న బోర్లే రాష్ట్ర రాజధానికి ప్రమాదంగా మారుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే నిజమేననిపిస్తుంది. ఇలాగే నీటిని తోడేస్తే హైదరాబాద్లో భూకంపం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకప్పుడు చెరువుల నగరంగా పేరొందిన హైదరాబాద్ నేడు గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. రోజు రోజుకు దిగజారుతున్న భూగర్భ జలాలు రాజధానికి శాపంగా మారుతున్నాయి. సాధారణ వర్షపాతాలు నమోదవుతున్నా భూమిలోకి ఇంకుతున్న నీటితో పోలిస్తే తోడేస్తున్న నీరు 4 రెట్లుంటోంది. దీంతో ఏటేటా భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మహానగర జనాభా దాదాపు 1 కోటి వరకు ఉంది. కానీ జనాభాకు తగ్గట్లుగా తాగునీటి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. తాగునీటి పథకాలు నత్తను మరిపిస్తున్నాయి. సిటీ శివార్లలోని 24 మున్సిపల్ సర్కిళ్లలో ప్రజలు దుర్భరమైన తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. మురికి వాడల్లోని సుమారు 50 లక్షల మంది ప్రజలు ట్యాంకర్లు, పబ్లిక్ నల్లాలపైనే ఆధారపడుతున్నారు. ఇట్లే బోర్ నీళ్ళు ఓపించుకొని తాగుతున్నాం. మేము నీళ్ళు అస్సలు లేవు. పిల్లలకు మేకు తానాలు చేసుకొని లేవు, కాళ్ళెదులు కడుకొని అయినా లేవు. మాకు బోర్లు లేవు. అక్కడ ఏం లేవు. వస్తే ఇవి తాగాలి, లేకుంటే లేదు. నెలకు 160 రూపాయలు బిల్లు కట్టించుకుంటున్నారు. బిల్లు కట్టించుకున్న ప్రాబ్లం ఏముంది? మాకు నీళ్ళు ఇప్పుడం లేదు. 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే మళ్ళీ ఎట్లా తాగాలి? వంటకి ఏం తాగాలి? నీళ్ళ తాగనీకే, వంటకి, వాడుకోనికి, ఇంకా ఇతర స్నానాలకి ఇంకా ఏం చేస్తాం చెప్పు. సాధారణంగా ఎండాకాలంలో చెరువులు, నదులు ఎండిపోతుంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే భూగర్భ జలాల అవసరం ఎక్కువ అవుతుంది. వర్షాకాలంలో భూమిలో ఇంకే నీటిపైనే భూగర్భ జలాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు పట్టడం లేదు. ప్రణాళికలు, అధ్యయనాల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2010 వరకు సగటున 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండేది. ఆ తర్వాత 2011 నుంచి తగ్గుతూ వస్తోంది. 2011లో 58.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది 79.6 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్ నీటి కష్టాలకు హెచ్చరికలంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ ఏడాది మొదట్లో వర్షాలు ఊరించినా తర్వాత ముఖం చాటేశాయి. పడిన అరకొర వర్షాలతో భూగర్భ జలాలు రీఛార్జ్ కాలేదు. వర్షం నీరు ఇంకిపోయేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నీళ్లన్నీ మూసిపాలవుతున్నాయి. పడిన వర్షపాతంలో 16% నీరు భూమిలోకి ఇంకాల్సిన అవసరం ఉంది. అప్పుడే భూగర్భ మట్టాలు సరాసరిగా అందుబాటులో ఉంటాయి. కానీ నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్ ఖాళీ స్థలాలను మింగేసింది. ఇంకుడు గుంతల నిర్మాణం నామమాత్రంగా మిగిలింది. ఇష్టరాజ్యంగా చెరువులు ధ్వంసం చేయటంతో పాటు బోరు బావులతో నీటిని అక్రమంగా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గోదావరి, కృష్ణా 3వ దశ నీటి గురించి ఊరిస్తున్న ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచడాన్ని పట్టించుకోవటం లేదు. అక్రమ నీటి తోడకాన్ని అడ్డుకోవటం లేదు. జలమండలి బోర్ల ద్వారా రోజుకు సగటున 27 మిలియన్ గ్యాలన్లు తోడేస్తున్నారు. ప్రైవేట్ రంగంలోని బోర్లు అంతకు రెట్టింపు, అంటే సుమారు 50 మిలియన్ గ్యాలన్ల నీటిని తోడేస్తున్నాయి. దీంతో భూగర్భ నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 2011లో సగటున భూగర్భ జలమట్టం 10.03 మీటర్లు కాగా అది 2012కు 11.07 మీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం 14 మీటర్లకు దిగజారింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ సేమ్ సీన్. ఇక్కడ 2008లో
సగటున 10.09 మీటర్లుండగా 2011లో ఇది 12.33 సెంటీమీటర్లకు పడిపోయాయి. ఈ వేసవిలో మరీ దారుణంగా 15 మీటర్ల కిందకి దిగజారాయి. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, శివారు ప్రాంతాలు రియల్ భూములుగా మారటంతో నీటి కొరత ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడక తప్పడం లేదు. రోజు రోజుకి లెక్కకు మించి బోర్లు వేసిస్తున్నారు. భూగర్భ జల వినియోగంపై నిబంధనలున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. సిటీలో నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు కూడా ఇష్టారీతిన బోర్లు వేయటంతో సాధారణ ప్రజలకు రోజుకొక బిందెడు తాగునీరు దొరకటం కూడా కష్టంగా మారింది. వెల్కమ్ టు 5 PM డిస్కషన్. నీటి సమస్య హైదరాబాద్కు ప్రమాదకరంగా మారిపోతుంది. హైదరాబాద్లో బిందెడు నీళ్లు తెచ్చుకోవాలంటే వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. నిజంగా వేలు పెట్టి సామాన్యుడు నీళ్లు కొనే పరిస్థితిలో ఉన్నాడా? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం బాధ్యత ఎంత ఉంది? ప్రజల బాధ్యత ఏంది? ఇదే మన డిస్కషన్ పాయింట్. మన 5 PM డిస్కషన్లో పాలు చేసుకుంటున్నారు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా సుభాష్ గారు, NGO నుంచి. ముందు పద్మనాభరెడ్డి గారు, మీరు నీటి సమస్య హైదరాబాద్కి వచ్చే ముప్పు గురించి మీరు చాలాసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా GHMC జలమండలి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఇవాళ సమస్య అంటే వాతావరణం పరిస్థితి, వర్షాలు పడలేదు ఉన్నది, కానీ ఉన్న నీటిని, పడిన నీటిని సద్వినియోగం చేసే విధంగా మీరు చాలా సూచనలు చేశారు. అవి ప్రభుత్వం పాటించిందా? పాటిస్తే ప్రజలకు కూడా ఎంతవరకు ఇందులో భాగస్వాములు ఉండాలి? మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా ఒక వ్యక్తికి ప్రతిదినం 135 లీటర్ల నీళ్ళు కావాలి. అది కాకుండా కనీసం 100 మినిమం కట్ ఆఫ్, ఒక 100 వరకు లీటర్ల నీరు కావాలి. హైదరాబాద్లో కొద్దిగా అటు ఇటుగా 1 కోటి జనాభా ఉందంటున్నారు. 1 కోటి జనాభాకు మనకు రఫ్గా ఒక 600 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి ప్రతిదినం. అయితే ఇప్పుడు సరఫరా అవుతున్నదంతా కూడా 355 మిలియన్ గ్యాలన్స్ పర్ డే అవుతూ ఉంది. దాంట్లో ఇప్పుడు కోత పడుతూ ఉంది. ఇప్పుడు ఏదంటే ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ ఎండిపోయినాయి. ఇక తర్వాత మంజీరా కూడా ఆల్మోస్ట్ ఎండిపోయే స్టేజ్లో ఉంది. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా కృష్ణానది నుంచి 3 విడతలుగా ఫేజ్ 1, 2, 3, అలాగే గోదావరి నుంచి ఇప్పుడు వస్తూ ఉంది. ఇది సరిపోవడం లేదు ప్రజలకు. వాటర్ బోర్డు వాళ్ళది కూడా బోర్స్ ఉన్నాయి. ప్రజలు ప్రతి ఇంటికి ఒక బోర్ ఉంది. ఎక్కడ సమస్య వస్తుందంటే హైదరాబాద్ నగరంలో గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడలే, అంటే అనుకున్నంత పడలే, కరువు తిరిగా. దాంతో ప్రైవేట్ ఎవరెవరి ఇళ్లలో అయితే బోర్లు ఉన్నాయో అవన్నీ ఎండిపోవడం జరిగింది. మొత్తము జలమండలం మీదనే ఆధారపడే పరిస్థితి ఏర్పడ్డదన్నమాట. సో దీనికి తోడు జలమండలి లోపల కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుమారు ఒక 8 సంవత్సరాల క్రితము కలుషిత నీరుతోని కొందరు చనిపోయినారని చెప్పి వార్త వచ్చినప్పుడు బోలక్పూర్ లోపల ఇమీడియట్లీ జలమండలి వాళ్ళు ఏం చేసినారు, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక కన్సల్టెంట్ను అపాయింట్ చేసినారు. ఆయన మొత్తం సర్వే చేసి హైదరాబాద్ నగరం లోపల ఏదైతే నీళ్లు వచ్చి శుద్ధి అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ లోపల 30% వేస్టేజ్ అవుతా అన్నాడు. అంటే నైజాం పీరియడ్లో వేసిన ఈ AC పైప్స్, GI పైప్స్ అన్నీ కూడా రస్ట్ బట్టిపోయి దాంట్లో మురికి నీరు చేరుతూ ఉంది. తర్వాత ఒక 30% వేస్ట్ అవుతుంది. అంటే ఈ మాదిరిగా ఏదైతే ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి అక్కడి నుంచి తెచ్చిన నీరు వేస్ట్ అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ యొక్క వర్షపు నీరు దీంట్లో భూమిలోకి పోయి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఇండివిజువల్గా ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ బోర్ వేసుకుంటాడు. అది మనకు ఎందుకంటే ఈ యొక్క వాటర్ బోర్డు నీరు మనకు సరిపోదు కాబట్టి బోర్ కావాలని. ఆ బోర్ వేసుకున్న వ్యక్తికి మనకు చట్టం ఉందన్నమాట, వాల్టా చట్టం అంటారు, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అని. ఆ చట్టం ఏం చెప్తుందంటే మున్సిపాలిటీలో ఎవరైనా ఇల్లు కట్టదలుచుకుంటే ఆ మ్యాప్ లోపల ఒక మూలకు ఏదైనా అనువైన స్థలం లోపల ఎక్కడ ఇంకుడు గుంత పెడతాడో అది ఆయన చూపించాలా, ఆయన కట్టాలి. అది ఒకవేళ ఆయన కట్టనట్టయితే మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాటర్ బోర్డు వాళ్ళు కానీ దాన్ని కట్టి ఆ డబ్బు 6,000 10,000 వీళ్ళ నుంచి కలెక్ట్ చేయాలని. ఇది చట్టంలో ఇది ఉంది కదా అని చెప్పి అదే అదనుగా ఎవ్వరు ఇంటి పర్మిషన్కి వచ్చినా కానీ పైసలు కలెక్ట్ చేసినారు 6,000 నుంచి 10,000 వరకు. ఎవరు? GHMC వాళ్ళు. ఇక వాటర్ బోర్డు వాళ్ళు కూడా ఇక తప్పదు, మనం నల్ల అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసినారు. ఇదంతా ఏంటి అని మేము సమాచార హక్కు చట్టం కింద అడిగినాం. వాటర్ బోర్డు చెప్పింది ఏంటంటే ఈ వ్యక్తుల నుంచి మేము
ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినాం, 22 కోట్లు కలెక్ట్ చేసినాం, ఆ డబ్బు మా దగ్గర ఉందన్నారు. మున్సిపాలిటీ వాళ్ళేమో మాకు సరిగ్గా డబ్బు ఎక్కడ వేరే దానికి వాడినామో ఏమైందో మొత్తానికి 100 కోట్ల వరకు వాళ్ళు కలెక్ట్ చేసినారు. ఎవరు? ప్రజల నుంచి. వాళ్ళ డబ్బు కాదు అది, ప్రజల నుంచి వాళ్ళ ఇంట్లో బోర్లు వేయిస్తాం, ఇంకుడు గుంతలు కొడతామని. ఈ 2 కూడా ఏం చేయలే. మేము హైకోర్టులో పిలేసినాం, అయ్యా మీరు ప్రభుత్వం డబ్బు కాదు అది ప్రజల డబ్బు, ప్రజల దగ్గర ఇంకుడు గుంతలు కడతామని చెప్పేసి తీసుకున్నారు మీరు, అది ఇచ్చేయండి అంటే హైకోర్టులో వీళ్ళు చెప్పినారు మేము చేయిస్తామని. 2 సంవత్సరాలు అయిపోయింది, ఏమి చేయించలే. అదే హైకోర్టుకి ఎప్పుడైతే చెప్పినారో ప్రభుత్వము ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు కొట్టించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక రెండవది ఏదైతే ఈ కన్సల్టెంట్ని పెట్టినారో కన్సల్టెంట్ 1152 కోట్లు కావాలా, హైదరాబాద్లో ఉన్న ఈ పైప్ లైన్ అంతా తీసేద్దాము, సింగపూర్లో వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ చేస్తారు, 30 సంవత్సరాల తర్వాత దాన్ని తీసేస్తారు, వాళ్ళు మంచిగున్నా తీసేస్తారు. మన ఆ ఏసీ పైప్స్, జిఐ పైప్స్ రస్ట్ పట్టిపోయి హోల్స్ పడిపోయి ఉన్నాయి, ఇవన్నిటిని రిప్లేస్ చేద్దామని వాటర్ బోర్డు ఏం చేసింది, గవర్నమెంట్కు పంపింది. ఏది ఇట్లా పరిస్థితి ఉందని దాని మీద కూడా మేము పిలేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే మాకు ఒకటేసారి ఈ 1152 కోట్లు లేవు, దశల వారీగా చేస్తామని. హైకోర్టు ఒప్పుకున్నది, మంచిది 2-3 సంవత్సరాలు చేయండి. 3 ఏళ్ల కింద హైకోర్టుకు వీళ్ళు చెప్పినారు, ఇంతవరకు ఒక పైసా దాని మీద ఖర్చు పెట్టలేదు. అంటే ప్రభుత్వం కానీ వాటర్ బోర్డు కానీ దీన్ని ఈజీగా తీసుకున్నది. హైదరాబాద్ నగరంలో యొక్క నీటి సమస్య ఈ 2 చేసి ఉంటే ఇప్పుడు ఇవాళ ఇంత పరిస్థితి ఉండేది కాదు. ఇంకుడు గుంతలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండదు. మేము దాన్ని క్యాల్కులేట్ చేయించినాం ఏంటని. హైదరాబాద్ నగరం యొక్క ఏరియా 625 స్క్వేర్ కిలోమీటర్, మనకు వచ్చే వర్షపాతం సుమారుగా 800 మిల్లీమీటర్, సుమారు ఒక 30 ఇంచులు అనుకోండి. ఈ వర్షపాతాన్ని ఏరియాతో మల్టిప్లై చేస్తే 15 టీఎంసీల వాటర్ ఉంటుంది. 15 టీఎంసీలు ఈక్వల్ టు మనం కృష్ణా ఫేజ్ 1 5, ఫేజ్ 2 5, ఫేజ్ 3 5, 15 టీఎంసీలు మనం తేవడానికి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. ఇక్కడనేమో హైదరాబాద్లో దక్షిణ ప్రాంతంలో పడ్డ వర్షం మూసీలకు పోతుంది, వెస్ట్లో పడ్డ వర్షం అంతా మాంజిరాలకు పోయి అది గోదావరిలోకి పోతుంది, కృష్ణాలకు పోతుంది. 200 కిలోమీటర్లు మన నీళ్ళు, హైదరాబాద్లో పడ్డ నీళ్ళు అక్కడికి పోయినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి పైపుల ద్వారా విద్యుత్ ద్వారా మనం ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. ఇది ఏమి విజ్ఞానమో నాకు అర్థం కాదు. ఇక్కడ పద్మనాభ రెడ్డి గారు, మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు. ఈయన ప్రత్యేకంగా ఈ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ మీద పనిచేసిన వాళ్ళు. మీరు హైదరాబాద్లో, సుభాష్ గారు హైదరాబాద్ మీరు చాలా చోట్ల చూశారు, చాలా మందిలో మీరు అంటే వాటర్ హార్వెస్టింగ్ మీద ఒక ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం అవేర్నెస్ కల్పిస్తుందా లేదా అనే విషయం పక్క పెడితే ప్రజల్లో అవగాహన ఎంతవరకు ఉంది, నీటి ఈ సమస్య మాకు రేపొద్దున భవిష్యత్తు ఇట్లాంటివి చేయకపోతే మాకు ప్రభుత్వం ఈ సమస్య ఎదురవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారా? ఒకవేళ మీరు చెప్తే వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారు? సార్ చెప్పినట్టుగా ఇందాక చాలా వాస్తవాల్లో అంటే మనకు ఎంతో ఏరియా కలిగిన క్యాంపస్లు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలలో కూడా పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్నాయి. అది చాలా ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంది దాన్ కంపేర్ టు మన స్మాల్ హౌసెస్, నివాస స్థలాలు ఉండేది. అక్కడ కొంచెం టైం పడుతుంది, వాళ్ళకి అవేర్నెస్ తేవాలి, ఎలా చేసుకోవాలి, మెథడ్ అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే మనకు రెడీమేడ్గా స్థలం ఉంటుంది. మనకి 50 ఎకరాలు గచ్చిబౌలిలో చాలా ఉన్నాయి క్యాంపస్లు, అట్లా 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఉన్నాయి. మన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అట్లా. అందులో మనము గవర్నమెంట్ చెప్పి చేయించవచ్చు, కానీ ఎక్కడ కూడా అలాంటిది లేదు. అంత ఏరియాలో పడ్డ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చి రోడ్ డ్యామేజ్ చేయడము, మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అవ్వడము, సీవేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సార్ చెప్పినట్టుగా 2 డైరెక్షన్స్లో సిటీ దాటి వెళ్ళిపోతున్నాయి. సో ఎక్కడిదక్కడ మనం అరికట్టడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అలా చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ క్యాంపస్ వాళ్ళే కొనడానికి అంతగా అవసరం ఉండదు, వాళ్ళు సస్టైన్ అవ్వచ్చు వాళ్ళ వాటర్తో. సో వాళ్ళు కూడా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ట్యాంకర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ రోజు కావాల్సింది వాళ్ళకి డైలీ రెగ్యులర్ యూటిలిటీకి. అంటే ఇక్కడ ఉన్న సమస్య మనం అంటే రేపు పొద్దున వర్షం పడితే ఖచ్చితంగా చైతన్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది, పార్టీ నుంచిలో ప్రజలు కూడా లేదంటే ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇదంతా విఫలమైంది. రేపు పొద్దున అవసరం ఇప్పుడు ప్రస్తుతం 700 ఎంజీడీలు మిలియన్ గ్యాలన్స్ ఒక రోజుకు అవసరమైతే కనీసం 350 నుంచి 360 ఎంజీడీలు మాత్రమే ఇవాళ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చే వేసవిలో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు సామాజిక సేవలో భాగంగా మీరు చైతన్యం కల్పించడంలో భాగంగా ఇప్పుడున్న వాటర్ని సమర్థవంతంగా చేసుకోవాలి, వాటర్ని మళ్ళీ వాడుకోవాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం? సార్ మనకు ఇప్పుడు వర్షాకాలం అనేది సార్ చెప్పినట్టుగా 2 ఇయర్స్లో తగ్గింది, కానీ ఒక 2013లో 1000 mm దాకా వచ్చింది. మనకి 1000 mm దాకా వచ్చింది. ఎంత అదృష్టం అది మనకి. అయితే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మూలాన కూడా వర్షం డేస్ తగ్గుతున్నాయి,
తక్కువ డేస్లో ఎక్కువ వర్షం వస్తున్నది. సో దానికి అనుకూలంగా పద్ధతి ఏంటనేది మన ప్రభుత్వం కానీ మనం కానీ ఆలోచించాలి. సో అది మనము ప్రాక్టీస్లో పెట్టాలి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మన హైదరాబాద్ డక్కన్ ప్లాటు మోస్ట్లీ సో మనకు అనుకూలం ఏంటంటే ఇంకుడు గుంతతో పాటు పిట్తో పాటు బోర్వెల్, ఈ రెండు కంబైన్ చేస్తే కానీ మనకి ఎక్కువ నీళ్లు తక్కువ టైంలో మనము భూగర్భంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పద్ధతులు చేయడానికి కూడా మనకు చాలా అనుకూలం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 30 ఏళ్ళ కింద 90 ఫీట్లకే వాటర్ ఉండేది. రాను ఇప్పుడు 1500 యావరేజ్ అయింది, 2000 పై కూడా పోతున్నారు. సో ఎన్నో బోర్లు ఇప్పుడు వేల కొద్ది బోర్లు హైదరాబాద్లోనే అబాండెంట్ డిఫంక్ట్ అంటే నీళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు నీళ్ళు ఇచ్చినాయి బాగా, ఇప్పుడు జనాభా పెరిగింది, ఎక్కువ బోర్లు వచ్చినాయి, ఎక్కువ అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఒక ఇంటి బదులు 30 ఫ్లాట్స్ అట్లా వచ్చినాయి. కాబట్టి ఆ బోర్ హోల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తే అక్కడ సోర్స్ ఏంటి, ఇల్లు ఫస్ట్ మీ ఇంటి కప్పు మీద పడుతుంది, అది దాన్ని మీరు అక్కడే అరికట్టాలి. రోడ్డు బయట దాకా పోనివ్వకూడదు. మనం రోడ్డు బయట తర్వాత వేరే చర్యలు చేయాలి. మనం ఇంటి ప్రెమిసెస్లోనే ఆ ప్రాపర్గా ఒక బోర్హోల్ని వన్ ఆఫ్ ద బోర్హోల్ని తీసుకొని ఆ నీళ్ళన్నీ కూడా మళ్లించడానికి అవకాశం ఉంది. మేము అలా చాలా చోట్ల చేసాం. మేము 10 సంవత్సరాలకెళ్ళి మేము చేసాము. వాళ్ళ దగ్గర చాలామంది ట్యాంకర్లు కొండ మానేశారు, చాలామంది ట్యాంకర్లు తగ్గించుకున్నారు. సో ఇలా ఇక్కడ పద్మనాభరెడ్డి గారి దగ్గర సార్, అంటే ప్రభుత్వం అవేర్నెస్ కల్పించడంలో ఈ విషయంలో విఫలమైందా, లేకుంటే ప్రజల్లో అవగాహన లేదా దీని మీద? అంటే మీరు దీని మీద కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రజల్లో అవగాహన లేదని నేను అనుకోను. ప్రజల్లో అవగాహన ఉంది, ఎందుకంటే అవసరం ఉంది. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా అసలు ఇదేం జరుగుతుంది, ఏం చేయాలని చెప్పి ఇప్పుడు వీరు చెప్పినట్టు, మిత్రులు చెప్పినట్టుగా నా ఇంట్లో పడ్డ నీళ్ళు నాకే అన్న పాలసీలు ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంటికి వర్షపు నీళ్ళు పడితే 4-5 టైప్ సైడ్ల లోపల గొట్టాలు పెడతారు బయటకు వెళ్ళడానికి. ఒక సైడ్ జంటిల్ స్లోప్ పెట్టి ఒకటే గొట్టం తీసుకొచ్చి ఆ గొట్టంను ఎక్కడైతే బోర్ ఉందో అక్కడ పెట్టినట్టయితే వదిలినట్టయితే నీళ్లు వెళ్తాయి. అంటే ప్రతి 100% ఇంకుడు గుంతలతో మనకు సొల్యూషన్ రాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కింద హార్డ్ రాకుంటుంది, నీళ్లు పోకపోవచ్చు. బట్ 80% మాత్రం తప్పకుండా అక్కడ నీళ్లు వదిలినట్టయితే బోరు రీఛార్జ్ అవుతుంది. ఇప్పుడు బోర్లు ఏమవుతున్నాయంటే సీజనల్ బోర్స్, డ్రై బోర్స్. సీజనల్ బోర్ అంటే వర్షాకాలం ఉన్న దినాలు కొద్దిగా నీళ్ళు వస్తాయి, నవంబర్ డిసెంబర్కి ఎండిపోతుంది. ఇక డ్రై అంటే మొత్తం డ్రై అవుతుంది. ఇప్పుడు మన ఏదైతే గ్రౌండ్ వాటర్ వాళ్ళు చెప్పేటి స్టాటిస్టిక్స్ అసలు సంబంధమే లేదు. 10 మీటర్లు ఉన్నది 11 మీటర్లకు పడిపోయింది అంటారు. 10 మీటర్లు అంటే 34 ఫీట్లు. హైదరాబాద్లో ఎక్కడైనా 34 ఫీట్లకు నీళ్ళు వస్తున్నాయి, ఇంకా 2 సున్నాలు పెట్టినా కానీ రావు. ఆ పరిస్థితి ఉంది. 1000 ఫీట్లకు తక్కువ ఎక్కడ రావటం లేదు. వాళ్ళ ఏముంటాయంటే కొన్ని అబ్జర్వేషన్ వెల్స్ అని ఎప్పుడో పాతకాలమే ఉంటాయి. అక్కడ కొద్దిగా తేమగాని రాగానే ఓహో ఇది వాటర్ టేబుల్ 15 మీటర్లకు ఉన్నదంటారు. 15 మీటర్లు అంటే సుమారుగా 46-50 ఫీట్లు. 50 ఫీట్లలో అసలు తేమ క్వశ్చనే లేదు. ఆ వాటర్ మన ఏదైతే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నదో అవి కరెక్ట్ ఫిగర్స్ కాదు. ఇక్కడ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళను అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలను తీసుకొని మున్సిపల్ వార్డుకు మీరు ఇగో ఈ డబ్బు కట్టినారు కదా ఈ విధంగా చేసుకోండి అని చెప్పడము, తర్వాత పబ్లిసిటీ చేయడం పత్రికల ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ప్రతి వాళ్ళు తవ్వుకుంటారు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు తవ్వుకొని ఆ బోర్ దగ్గరనే కొంచెం టెక్నికల్గా ఏ విధంగా చేస్తే ఇది బోర్లోకి నీళ్ళు వస్తాయని చూసుకొని ఇది పెట్టుకున్నట్టయితే ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. కానీ ప్రభుత్వం లోపల మున్సిపాలిటీలో ముఖ్యంగా ఆ డబ్బులు కలెక్ట్ చేసిన ఎటుపోయినా తెలియడం లేదు, మిస్యూజ్ అయిపోయినాయి. వాటర్ బోర్డు వాళ్ళు మాత్రం సెపరేట్గా పెట్టినారు, 22 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు వాటర్ బోర్డు ఈ యొక్క జిహెచ్ఎంసీని పక్కన పెడితే ప్రభుత్వం నుంచి కొద్దిగా డబ్బు ఇచ్చినా కానీ ఎక్కడ పడితే అక్కడ వీలుంటే అక్కడ ఈ యొక్క ఇంకుడు గుంతలు తవ్వించాలి. మే లోపల ఇది ఒక ప్రోగ్రామ్ కావాలి. తమిళనాడులో ఏం చేసినారంటే ఏ ఇంట్లో అయితే ఇంకుడు గుంత ఉండదో వాళ్ళకు నల్లా ఇవ్వమన్నారు, కట్ చేసేసినారు. ఆ భయంతో ఒక సంవత్సరం లోపల మొత్తం ఇప్పుడు తమిళనాడులో చెన్నై లోపల ఏ ఇంటికి పోయినా తప్పకుండా ఇంకుడు గుంత ఉంది. సో అది నెక్స్ట్ వర్షాకాలానికి లాభం అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిందే అండి. ఇప్పుడు మనకేంటంటే కృష్ణా ఫేజ్ 3 90 మిలియన్ గ్యాలన్స్ పర్ డే రావాలి. అది ఎప్పుడో రావాల్సింది, రకరకాలుగా అవినీతి జరిగింది, కాంట్రాక్టర్స్కు ఏదో అవసరం లేకున్నా కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినారు. మొత్తానికి ఎటకేలకు ఒక 50% 3 నెలల నుంచి వస్తుంది. తొందరగా దాన్ని ఇంకొక 50% అంటే 45 MGD రావాల్సింది పైపులు వేసేసినారు. అట్లాగే గోదావరిది కూడా 180 మిలియన్ గ్యాలన్స్ పర్ డే రావాలా. ట్రయల్ రన్లో 25-30 మిలియన్ గ్యాలన్స్ ఏదో తెస్తున్నారు. తొందరగా అది టాప్ ప్రియారిటీ మీద తెచ్చి ఇప్పుడు ఈ 180 ఈ బ్యాలెన్స్ కృష్ణాది 45 తెచ్చినట్టయితే ఈ సమ్మర్ గడుస్తుంది. లేనట్టయితే విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ప్రజలు చేయాల్సింది ఏంటి, లాన్స్ బంద్ చేయండి. మోటార్ కార్లకు దానికి కడగడానికి విపరీతంగా ఖర్చు చేస్తున్నారు, అది ఖర్చు చేయకండి. వీలైనట్టయితే ఈ ఫ్లష్ అవుట్లో కూడా తక్కువ వాడండి. అంటే కొన్ని సిస్టమ్స్ చెప్పినారు వాళ్ళు,
ఫ్లష్ అవుట్ కుండీ లోపల 2 ఇటుకలు వేసినట్టయితే దాని కెపాసిటీ 8 లీటర్ల నుంచి 4 లీటర్లే అవుతుంది, వాడినప్పుడల్లా 4 లీటర్లే నీళ్ళు పోతాయి. ఇలా రకరకాలుగా ఎవరి ఇంట్లో పడితే వాళ్ళు ఒక కామన్ ప్రాబ్లం తిరిగా ప్రజలు నీటి వాడకం తక్కువ చేయాలి. మనకు మే తర్వాత మళ్ళీ కొంచెం పరిస్థితి చక్కబడుతుంది. కాబట్టి మే వరకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, వాటర్ బోర్డు కావచ్చు, తర్వాత ఇతరత్ర వీళ్ళంతా కూడా లెటర్స్ ఏమంటారు కన్జర్వ్ వాటర్ అని. కాలిఫోర్నియా రాష్ట్రం యుఎస్ఏలో 4 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. ఒక కాల్ ఇచ్చింది అక్కడ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అంటే మన మున్సిపాలిటీ తిరిగా. ఎవరు లాన్ పెంచొద్దంటే అంత మొత్తం ప్రతి వాళ్ళ ఇంట్లో లాన్లు ఎండిపోయినాయి. వాళ్ళు కన్జర్వ్ చేసుకున్నారు, ఎంత అవసరం ఉంటే అంతే వాడమన్నారు. ఇక లాస్ట్లో చివరిలో ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఏంటంటే ఇది అయిపోయింది. మనకు ఫస్ట్ ఈసా మూసీ నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, తర్వాత మంజిరా నుంచి తెచ్చుకున్నాం, కృష్ణ అయిపోయింది, గోదావరి అయిపోయింది. ఇంకెటు పోతాం? కిందికి పోతే కావేరి కన్నా పోలా, పైకి పోతే గంగా కన్నా పోలా. ఇది పద్ధతి కాదు. మనం ఎప్పుడైనా కానీ ఆ వాటర్ను రీసైకిల్ చేసుకోవాలి. ఇప్పుడు 600 సపోజ్ ఇవాళ ఒక 400 మిలియన్ గ్యాలన్స్ మనం వాడుతూ ఉంటే 200 అయినా కానీ రీసైకిల్ చేసుకోవచ్చు. నీటిని శుద్ధి చేసుకొని మళ్ళీ అన్నిటికీ వాడుకోవచ్చు, ఎక్సెప్ట్ డ్రింకింగ్ అయిన వంటకు తప్ప మిగిలిన వీటికి వాడుకోవచ్చు. దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. బట్ 2 సంవత్సరాలు ఇది తీరనట్టయితే మనం ఏదో పెద్ద ఇది ఇంటర్నేషనల్ సిటీ అది అని చెప్తున్నాం. మంచినీళ్ళు కూడా లేకుంటే ఇంటర్నేషనల్ సిటీ అనేది టూరిస్టులు కూడా ఎవరు రాడు. ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటే మేలా చాలామంది ఖాళీ అన్న చేయాలా, లేకుంటే ట్యాంకర్ ఇవాళ 1000 రూపాయలు ఉన్న ట్యాంకర్ 5000 కూడా కొనే పరిస్థితి ఏర్పడుతుంది. వాటర్ అంటే ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటి వస్తుందంటే వ్యత్యాసం ఉంది. ఉన్నతాదాయ వర్గాలు నివసించే వాళ్ళకి నీరు సమస్య పెద్దగా లేదు. అల్పాదాయ వర్గాలు అంటే బీదలు ఉండే స్లమ్స్లో నీటి కోసం వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మనం ఇందాక వార్తలు కూడా చూసాం. అంటే ఈ మధ్యలో ఉండే తేడా ఉండి కనీసం తాగునీళ్ళు అందించేందుకు జిహెచ్ఎంసీ కానీ లేదంటే జలమండలి కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ చేతిలో లేదు, వాటర్ అంతా వాటర్ బోర్డు కింద, జలమండలి మొత్తానికి. సో వీళ్ళు అట్లా ప్రాబ్లం ఉన్న దగ్గర ఉన్నట్టయితే మినిమం ఈ యొక్క 1400 స్లమ్స్ ఏదో ఉన్నాయి, వాళ్లకు కనీసం రోజు ఒక 4-5 బిందెల నీళ్ళని ఇవ్వనట్టయితే పెద్ద అశాంతి ఏర్పడిపోతుంది. ఇప్పుడు జనరల్ ఫీలింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేది అంటే ధనవంతులు ఉండేదానికి నీళ్ళు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ధనవంతులు ఇళ్ళ ముందట కూడా ట్యాంకర్స్ మనం చూస్తూ ఉన్నాం. వాటర్ బోర్డు కూడా చెప్తుంది అక్కడికి కూడా నీళ్ళు సరిగా అందటం లేదు, మేము ట్యాంకర్స్ పంపుతున్నామని. ఈ ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా ఇవాళ హైదరాబాద్లో 5-6 వేల ప్రైవేట్ ట్యాంకర్స్ ఆపరేట్ చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. లేకుంటే ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసినట్టయితే ఇంతకు మొదలే న్యూస్లో చెప్పినట్టుగా భూమి లోపల అంతా డొల్లగా ఏర్పడి పాసిబిలిటీ ఆఫ్ చిన్నగా ఎర్త్ క్వేకులు కూడా వచ్చే ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి అధికంగా నీరుని భూమిలో నుంచి లాగి దాన్ని వేస్ట్ చేసి మురికి కాలువల ద్వారా గోదావరికో కృష్ణాకో పంపే బదులుగా ఆ యొక్క నీటిని రీసైకిల్ చేసుకోవడం, పొదుపు చేసుకోవడం మాత్రం తప్పదుగా. నీటిని పొదుపు అంటే ఇంతకు మూలు అనేది చూడండి డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారని, ఇప్పుడు రివర్స్ అయిపోతుంది. అది మంచినీళ్ళే డబ్బుల్లాగా ఖర్చు పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. చివరిగా సుభాష్ గారు చెప్పండి, అంటే సార్ ఇందాక చెప్పినప్పుడు రీసైకిల్ సిస్టమ్, రెండోది వాటర్, మనం ఇప్పుడున్న వాటర్ని రీసైకిల్ చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకసారి మనకి గతంలో నీటిని ఇష్టం ఉన్నట్టుగా వాడేసాం, వాడినప్పుడు వాడిన నీటిని మళ్ళీ వాడాలంటే సైకలాజికల్గా కొంచెం ఫీలింగ్. అట్లాంటి అవేర్నెస్ కలిగించే విధంగా నీటి రీసైకిల్ మీద మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు, ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? సో సార్ చెప్పినట్టుగా అంటే రీసైకిల్ కంటే ముందు మనకి హైదరాబాద్ యావరేజ్ రెయిన్ఫాల్ ప్రకారంగా అయితే 100 స్క్వేర్ మీటర్స్కి 70,000 లీటర్లు ఎక్కువ 70,000 లీటర్లు ఏడాదికి 100 స్క్వేర్ మీటర్ల రూఫ్ టాప్ మీదకి వెళ్ళి కిందికి వస్తుంది. దాదాపు అందరూ చిన్న పెద్ద ఇల్లు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, చాలా వరల్డ్ స్టాండర్డ్తో కడుతున్న వాళ్ళు కూడా మేము తీరా వెళ్ళి చూస్తే మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు అవుట్లెట్ని, రెయిన్ వాటర్ అవుట్లెట్ని సీవేజ్కే కలుపుతున్నారు. కొన్ని చోట్ల ఎస్టీపీ కూడా ఇచ్చేస్తున్నారు కొన్ని చోట్ల. సో అది భూమిలోకి వెళ్ళాలి. మీరు భూమిలోకి పంపించకుండా పక్కనే బోర్లు వేసుకుంటారు మీరు డైలీ వాళ్ళ యూటిలిటీస్కి. ఆ నీళ్ళేమో బయటికి వెళ్ళిపోతాయి, ఈ బోర్ హోల్లో నుంచేమో నీళ్ళు డైలీ వాడుతూ ఉంటారు. సో చూడండి, అక్కడ జస్టిఫికేషనే కాదు. ఆ నీళ్ళు మన వర్షం పడే నీళ్ళు బయటికి వెళ్తూ ఉంటాయి, ఈ నీళ్ళేమో మీరు డిప్లీట్ అవుతుంటాయి డైలీ. సో మన సోర్స్ మన రూఫ్ టాప్ మీద పడేది మాత్రము మనకు సరైన పద్ధతిలో భూమిలో బోర్ ద్వారా పంపించాలి. దానికి మేము చేసాము ప్రాక్టికల్స్గా. ఈవెన్ జిహెచ్ఎంసీ కూడా మేము సపోర్ట్ ఇచ్చాము. మేము నేచర్ క్యూర్ హాస్పిటల్లో 2 ఎకరాల నీళ్ళు, ఒక అబాండెంట్ బోరు, 2 లక్షల ఖరీదైన అబాండెంట్ బోరు ఆడ పడి ఉంది. అది నేను చూసి 2 ఎకరాల నీళ్ళని వాళ్ళకి మళ్లించాము మేము. ఇప్పుడు ఆ ఒక్క మళ్లించడంతో పక్కన 3 బోర్లు లైఫ్ వచ్చింది. 1 ఇయర్ దాకా నీళ్ళు కొనలేదు వాళ్ళు.
సో ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్ అండి సుభాష్ గారు, థ్యాంక్స్ అండి పద్మనాభరెడ్డి గారు. మొత్తానికి ఇవాళ వచ్చిన నీటి సమస్య గత కొన్ని సంవత్సరాలుగా ఇటు ప్రభుత్వం అది ప్రజలు తమ వంతు బాధ్యతగా నిర్వహించకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. వచ్చే సమ్మర్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, తాగునీటి కొరతను అధిగమించాలంటే ఖచ్చితంగా రీసైకిల్ సిస్టమ్ని విస్తృతంగా నీటిని వాడి దుర్వినియోగాన్ని అరికట్టగలిగితే కొద్దిలో కొద్ది అయినా అందరికీ నీళ్లు దొరికే పరిస్థితి ఉంది. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళితే తప్ప హైదరాబాద్ ఈ నీటి సమస్య నుంచి బయటపడే అవకాశం లేదన్నది పద్మనాభరెడ్డి గారు అదేవిధంగా సుభాష్ గారు చెప్పింది. ఇది 5 PM డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.